అంటే కవిత్వం రాసారా 'శివచిలకలు రామచిలకలు'? ఓ రోజు ఎవరు నాకు ఘంటసాల పాత ప్రైవేట్ రికార్డులో సీడీ ఇచ్చారు, పెట్టుకున్నా. అందులో ఘంటసాల గారు తన్నానే నన్నారే తనానే నన్నారే తనానే నన్నానే ఓ జీవ చిలక అని ఉంది. పాత రికార్డు కదా, అది నాకు క్లారిటీ లేదు. తాదేవ చిలక అలా ఉంది. తమాషాగా ఉంది అంటారా, ఇది వెంకటేశ్వర స్వామి మీద పాట, శివచిలక అని వచ్చిందేంటి అని రామచిలకలు విన్నాను, శివచిలకలు ఏమిటని నేను శివచిలక అనే మకుటంతో పాటలు రాశా 108. హ్మ్. పల్లవి కన్నా ముందు వస్తుందన్నమాట. హ్మ్. తొండందేవరకి గండాలొద్దంటూ దండాలెడదాముగా ఓ శివచిలక ఉండాలెడదాముగా, అలా గణేశ స్తుతి. హ్మ్. అయ్యో అరసున్న అమ్మో అరసున్న అయ్యో అరసున్న అమ్మో అరసున్న కలిపితే పూర్ణం గదా ఓ శివచిలక చివరకు చూర్ణం గదా. ఆహా! ఆహాహాహా! ఇలాగా ఈ రాగంలో ఒక 108 ఇంకా అది బయటికి రాలే. ఆ! తీరా మొత్తం రాసేసిన తర్వాత మాకు ప్రసాద్ గారని ఈ మన మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఈనాడులో. ఆయన పిలిచి, అయ్యా ఇది ఏంటంటే, అయ్యా అది శివచిలక కాదండి జీవచిలక, ఆహాహాహా! ఓకే. జీవచిలక అని పాడాడు ఆయన. అది నాకు వినపడగా శివచిలక పోనీ కొత్తది పుట్టింది కదా ఏదో ఒకటి, ఎవరు పుట్టించకపోతే ఏ భాషలో పుట్టింది వేసే ఎడతాడు అన్నమాట. అట్లాగా శివచిలకలు అలా పుట్టాయి. అయితే దీని నుంచేనా మీకు ఇన్‌స్పిరేషన్ ఆటకథ రాసివా? లేదు లేదు, ఫస్ట్ ఆటకథ రాసివా? శబరిమలలో శిఖరం కూలి కొంతమంది చచ్చిపోయినప్పుడు అభిషేకానికి వెళుతూ చాలా దుఃఖం వచ్చి, ఆటగదరా శివ ఆటగద కేశవ ఇదేంట్రా అనుకుని లాస్ట్ ఆటగదరా నీకు అమ్మ తోడు అని. అమ్మ తోడు అంటే ఒట్టు అని ఒక అర్థము. అమ్మవారు తోళ్ళే శివశక్త్యాయుక్తవు యది భవతి భక్త ప్రభవితం నచే దేవం నకలు కులశ స్పందితుమపి అంటాడు సౌందర్య లహరిలో. అంటే ఆదిశంకరులు. ఆయన ఏమన్నా అది అంచేత శక్తి లేకపోతే శివుడు అసలు కదలడానికి శక్తి ఉండి తీరాలి, చైతన్యం శక్తి అని ఆ ఫీలింగ్తో అమ్మ తోడు అని రాశాను. అది దాదాపు 22 రోజుల మానసికమైన ఒక తీవ్రమైన వేదనలోంచి అది వచ్చింది. అంత స్ట్రగుల్ అయింది కాబట్టే దాని వాల్యూ కూడా అంత వచ్చింది. ఎందుకంటే తనికెళ్ళ భరణి అంతకు ముందు వేరు. ఇప్పుడు ఆటకథ రాసివా అంటే తనికెళ్ళ భరణి. భరణి అంటే ఆటకథ రాసివా అని గుర్తుకొస్తుంది.